వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను నాగరాజ్. సమాజానికి ఆదర్శంగా నిలవాలి అనుకుంటున్న వారికి, ఆ ఆదర్శ భావాలు ఉన్నవారికి ఒక వేదిక సిద్ధమైంది. కట్నం తీసుకునే వ్యక్తినే భర్తగా పొందాలి అనుకునే యూత్లకు శుభవార్త. ఇలాంటి వారి కోసమే ఐ డోంట్ వాంట్ డౌరీ.com అనేది ఒకటి ఏర్పాటైంది. చాలా సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటైంది. ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కట్నం ఇవ్వకూడదు, కట్నం తీసుకోకూడదు, కట్నం ఎందుకు ఇవ్వాలి, కట్నం ఎందుకు తీసుకోవాలి అనే యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కోసం ఒక మంచి వేదికగా మారింది. వీళ్ళు చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో సక్సెస్ఫుల్గా మ్యారేజెస్ చేశారు. మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంత సక్సెస్ఫుల్గా కాపురం చేసుకుంటూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక నిన్నను కూడా స్వయంవరం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దానికి విశేష స్పందన కూడా వచ్చింది. సో మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా సమాజంలో చేంజ్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎలా సక్సెస్ఫుల్గా వెళ్ళారు, ఇలాంటి డీటెయిల్స్ను ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో చూద్దాం. ఈరోజు చాలా అభిప్రాయాలు పంచుకోవడానికి మనతో పాటు చాలామంది వచ్చారు. ముందుగా అభినవ్ గారు ఐ డోంట్ వాంట్ డౌరీ.com నుంచి ప్రతినిధిగా వచ్చారు. సార్ వెల్కమ్ సార్. అదేవిధంగా కృష్ణవేణి గారు షెటకోపన్ అనువాద రచయిత, చాలా సోషల్ యాక్టివిస్ట్, మీడియా పర్సన్. సో ఆమె కూడా ఐ డోంట్ వాంట్ డౌరీ.com నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. కృష్ణవేణి గారు వెల్కమ్ అండి. నెక్స్ట్ ఇక లావణ్య గారు హెచ్ఆర్లో వర్క్ చేస్తున్నారు. ఆమె కూడా ఐ డోంట్ వాంట్ డౌరీ.com కాన్సెప్ట్కి ఆకర్షితురాలయ్యారు. సో వెల్కమ్ లావణ్య గారు. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో ఇప్పటికే మ్యారేజ్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు కూడా స్టూడియోలోకి వచ్చారు, కపుల్. సో సంతోష్ కుమార్ గారు అండ్ కృష్ణవేణి గారు వెల్కమ్ అండి. ఇంకొక అమ్మాయి కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ఆమె కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఆమె పేరు సుమిత్ర గారు. సుమిత్ర గారు మీకు కూడా వెల్కమ్. ముందుగా అభినవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఒక మంచి వైబ్రేటెడ్తో ఉన్నటువంటి పాజిటివ్నెస్తో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని తెచ్చారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా మొదలైంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? సార్ ఇది ఏప్రిల్ 2006లో మేము స్టార్ట్ చేసాం సార్. ఏప్రిల్ 2, 2006లో మేము వెబ్సైట్ లాంచ్ చేసాము. మేము యాక్చువల్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని ఏం చేయాలి, వాట్ షుడ్ వీ డూ ఫర్ ద సొసైటీ అని ఆలోచిస్తున్నప్పుడు మాకు డౌరీ గురించి వీ యూస్ టు హియర్ అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే కంపల్సరీ ఒక డౌరీ హెరాస్మెంట్ డెత్ వచ్చేది, డౌరీ హెరాస్మెంట్ కంప్లైంట్ లాంచ్ అయింది అని చెప్పి వచ్చేది. సో వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. సో దానికోసం అని చెప్పి వీ హెడ్ లాంచ్ దిస్ వెబ్సైట్ అండి. 2006 ఏప్రిల్ 2లో మేము లాంచ్ చేసాము ఐ డోంట్ వాంట్ డౌరీ.com వెబ్సైట్ అని. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ అనేది మాకు కంపల్సరీగా మేము ఈ స్వయంవరం కండక్ట్ చేస్తాము. అండ్ దేవుడి దయ వలన ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ అనేది మా మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందండి. కృష్ణవేణి గారు, మీరు సొసైటీతో చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది, ఎలా ఉంది జర్నీ? ఒక మంచి కాజ్. అండ్ దెన్ నేను మా ఇంట్లో అందరికీ కూడా డౌరీ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నారు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ దెన్ ముందు నుంచి కూడా నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం కాబట్టి ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ డౌరీ.com. నేను సత్యనారేష్ గారితో జాయిన్ అయ్యి నేను చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మేము స్వయంవరం వేదిక అన్నది చేస్తున్నాము. చూస్తూనే ఉన్నాం ఎంతమంది అమ్మాయిలు వరకట్నంతో చనిపోతున్నారు. ఎన్ని యాక్ట్స్ వచ్చినా కూడా అవి అమలు పరచడంలో మాత్రం జనాల అదృష్టానికి వదిలేస్తున్నారే తప్ప స్ట్రిక్ట్గా అమలు జరగడం లేదు వరకట్నం. సో అట్లీస్ట్ ఒక అవేర్నెస్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటూ ఆయన చీపురు పడితే మొత్తం అంతా భారతదేశం అంతా కదిలినట్టు మేము 2006 ఏప్రిల్ 2న మేము వరకట్నాన్ని ఊడ్చి పారేయాలన్న ఒక చిన్న చీపురు పట్టుకొని కదిలాం. మాతో పాటు ఇప్పుడు దగ్గర 30 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 16,000 మంది మాతో పాటు ఉన్నారు. ఇంకా ఎంతోమంది, ఇది 16 కోట్ల వరకు వెళ్ళాలని మా ఎయిమ్. ఒక మీ గొంతుకు పెరుగుతూ వస్తుంది. ఓకే, లావణ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మంచి ఇనిషియేటివ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేయాలనిపించింది? అంటే కేవలం డబ్బుల కోసమేనా, అంటే డబ్బులు ఇవ్వకూడదనా, లేకపోతే మీ ఏంటి అసలు? డబ్బులు ఇవ్వకూడదని కాదు, అండ్ డబ్బులు మెయిన్ థింగ్ కూడా కాదు. ఏంటంటే ఆ కాన్సెప్ట్ అనేది బాగాలేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి, అతనితో ఉండడానికి డబ్బుతో ముడిపెట్టడం అనేది నచ్చలేదు. అంతే. డబ్బు లేక కాదు, ఇవ్వడానికి కాదు, ఇవ్వచ్చు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, అది కాదు కదా. మన మధ్య ఉండే రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చి మనల్ని అర్థం చేసుకునే పర్సన్ కావాలనుకున్నాను. సో దీని గురించి ఐ డోంట్ వాంట్ డౌరీ.com ఫస్ట్ టైం విన్నప్పుడు అనిపించింది, అరే ఇది బాగుంది. సో నేను వెంటనే మా డాడీకి చెప్పాను అనమాట, డాడీ ఇలా ఉంది ప్రోగ్రామ్ అంటే, వెళ్ళమ్మా, నాకు ఏం ఆప్షన్ వద్దు, నువ్వు అలా చెయ్యొద్దు అన్న. తను కూడా ఏం చెప్పలేదు. ఓకే, గుడ్ ఐడియా, నీకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే దట్స్ ఫైన్, నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నారు. తనే నన్ను ప్రోగ్రామ్కి తీసుకొచ్చారు. సో అలా మనకి ఇండివిజువాలిటీ ఉన్నా కూడా మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు
అబ్బాయిలని కూడా మనం ఏం అనలేం, ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ మేబీ దే మే స్టాప్ దెమ్, ఎందుకంటే మీరు ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, మేము ఇంత చదివిపించాం మీకు. అబ్బాయిల పేరెంట్స్ వచ్చేసి ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టి చదివిపిస్తున్నాము, సో మీరు ఆ కట్నం వచ్చి తీసుకొచ్చి మీరు డౌరీ తీసుకుంటేనే మాకు ఇది ఉంటుంది అన్న ప్రెస్టీజియస్ ఇష్యూగా వాళ్ళకి షో చేస్తారు. సో వీళ్ళకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ని కాదనలేక కొందరు ఇలా చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వేదిక సపోర్ట్ చేస్తూ ఇలా ఉంది. నాకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్, సో నేను దాన్ని అప్రోచ్ అయ్యాను అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్లో జాయిన్ అవడంతో పాటుగా సక్సెస్ఫుల్గా తన పేరుని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ పేరు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ కంగ్రాట్స్ అండి అందరి ముందు లైవ్లో. సో అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మీరు మీ వైఫ్ని ఏ విధంగా ఎంచుకున్నారు ఇందులో? నాకంటూ ప్రత్యేకంగా స్త్రీలు మగ అనే ఒక భేదం అనేది ఎప్పుడు ఉండదండి. సో అదే భేదంతో అంటే ఒక అమ్మాయిని జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికి కట్నం అనేది ఎక్కడ అడ్డు రాకూడదు. మనం జీవితంతో కలిసి ఉండే భాగస్వామి అంటే మనం డబ్బుతో మనం అమ్ముకున్నట్లు కాదు, వాళ్ళు కొనుక్కోకూడదు మన అనే ఒక ఉద్దేశంతో, నేను సదుద్దేశంతో 2009లో నేను దీనిలో ఒక మెంబర్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. దాని తర్వాత నేను ఇన్ని రోజులుగా నేను లైఫ్లో అంటూ సెటిల్ అయిన తర్వాత నేనంటూ నా జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అది కట్నం తీసుకోకుండా చేసుకోవాలనుకున్నాను. దేవుడి దేవల్ల ఇప్పటివరకైతే నేను నా జీవిత భాగస్వామిని ఇదే వెబ్సైట్ నుండి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం ఇంకోరికి ఆదర్శంగా నిలవాలంటే కూడా మనం కట్నం తీసుకోకూడదని ఇతరులకు చెప్పాలంటే మొట్టమొదటిగా మనం చేసుకొని చూపించి ఇతరులకు చెప్పే విధంగా ఉండాలి. సో అందుకే నేను మొట్టమొదటిగా చేసుకొని ఇతరులకు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. స్వప్న గారు, తన మాటలు వింటుంటే మీరు చాలా నవ్వుతూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఆనందం కనిపిస్తూ ఉంది. అసలు మీరు ఎట్లా ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారు, దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు మీ లైఫ్ జర్నీ ఎలా ఉంది? అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే నా పరిస్థితి చూసి నాకు ఒకరు ఇలా ఉంటుందమ్మా, నీకు ప్రాబ్లం లేదు, నీకు నచ్చిన వాళ్ళని నువ్వు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు చెప్పారనమాట. దానివల్ల నా ప్రొఫైల్ అనేది నేను అందులో అప్డేట్ చేశాను. సో దాంతో సంతోష్ గారు నాకు రిక్వెస్ట్ పంపించారు. సో దాంతో నేను ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడి తెచ్చారు. అంటే ప్రొఫైల్ ఎంచుకోవడం లేకపోతే దానిలో రిజిస్టర్ చేయించుకోవడం ఇలాంటివన్నీ మన చేతిలో ఉంటాయి. కానీ పెళ్ళి అనేది అంటే ఇద్దరు వ్యక్తులు కాదు, 2 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీ కుటుంబాలు ఎట్లా రియాక్ట్ అయ్యాయి ఫస్ట్లో? అంటే ఇంట్లో చెప్పగానే అంటే గుడ్డిగా నమ్మకుండా తన గురించి తెలుసుకొని, వెబ్సైట్ గురించి తెలుసుకొని, ఎలాంటి అంటే జెన్యునా కాదా అని తెలుసుకొని అన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఓకే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక సుమిత్ర గారి దగ్గరికి వెళ్దాం. సుమిత్ర గారు, మీరు కూడా చాలా యంగ్ ఈ జనరేషన్కి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, చాలా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు. సో నిన్న ఈ అరేంజ్మెంట్స్ అన్న చూసిన తర్వాత ఏమనిపించింది, అసలుకి మీరెందుకు ఇందులో జాయిన్ అయ్యారు? అంటే ప్రతి అమ్మాయికి ఒక సోల్మేట్ కావాలి అన్న డిజైర్ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి సోల్మేట్ కావాలి అనుకుంటుంది, కానీ అది ఇప్పుడు ఈ కట్నం అన్న రూపంలో సోల్మేట్స్ కాస్త సేల్మేట్స్ లాగా అవుతున్నారు. సో ఇది ఎరాడికేట్ చేయడానికి మన వంతు కృషి మనం చేయాలి. ఎందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని 80 years or 60 years తనతో ఉంటుంది, ఇంకా ఇప్పుడు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ అబ్బాయితోనే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. సో అతనికి సేవ చేస్తూ ఇలా ఉండడానికి మేము డబ్బులు ఇచ్చి అబ్బాయిని కొనుక్కోవాలా? సో అమ్మాయిది అయితే ఫ్యామిలీ కాదు, అబ్బాయిది అయితే ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి అబ్బాయిని ఎలా పెంచారు, అమ్మాయిని అంతకన్నా ఎక్కువగానే పెంచారు. ఏది అడిగినా కాదనకుండా పెంచుంటారు. సో అలాంటప్పుడు ఒక అమ్మాయి వెళ్ళాలి ఒక హస్బెండ్ తనని అర్థం చేసుకోవాలి అనుకుంటుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వాలి అనుకుంటుంది. వెళ్ళేటప్పుడే తను నువ్వు నాకు ఇంత డబ్బులు ఇచ్చి నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే నేను నిన్ను తీసుకెళ్తా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు సో అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ సరే సమ్ అమౌంట్ ఇచ్చి అబ్బాయి దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి దొరికితే అప్పుడు మమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? సో ఇలాంటి విషయాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిల రేషియో చాలా తక్కువగా ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో ఈ సొసైటీలో అమ్మాయిల మీద జరిగే దారుణాలు ఇవన్నీ చూస్తూ కూడా ఎలా ఊరుకోగలుగుతాం? ఇవన్నీ చూస్తూ ఇంత జరుగుతున్నా అండ్ మోర్ ఓవర్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. అయితే సుమిత్ర గారు, ఫస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ని ఎవరితో చెప్పారు? మీ పేరెంట్స్ కానీ ఎట్లా యాక్సెప్ట్ చేశారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్లో బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు?
సో ఈ ప్రపోజల్ని నా దగ్గర తీసుకొచ్చింది మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను తన దగ్గరకు వచ్చేసాను. నేను ఇక్కడే ఉండి జాబ్ చేస్తూ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ప్రపోజల్స్ చూడాలి అన్న సిచ్యుయేషన్లో అత్తయ్య వాలంటీర్గా ఉంటూ అందులో idon'twantdowry.comలో అత్తయ్య వాలంటీర్. సో ఈ ప్రపోజల్ని నాకు చూపించారు. సో ఇలా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము అని. ఇమీడియట్గా నాకు కూడా ఒక థాట్ వచ్చింది, ఓకే నేను కూడా మెంబర్షిప్ తీసుకుంటాను, నాకు కూడా ఇలానే చూస్ చేసుకోవాలి అని ఉంది అన్నాను. తను నాకు సపోర్ట్ చేసి తనే రిజిస్టర్ చేయించి సొసైటీలో జరుగుతున్నామని తనే నాకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ గురించి అంటారా, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఓకే పాజిటివ్ వేలో తీసుకుంటాం, డిస్కరేజ్ చేస్తున్న వాళ్ళని చెప్తాం ఇందులో పాజిటివ్నెస్ ఇలా ఉంటుంది, సొసైటీలో ఇలా జరుగుతున్నాయి అని. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. ఒక అబ్బాయి కట్నం తీసుకోకుండా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని ధైర్యం కూడా ఉండాలి. సో సుమిత్ర గారు చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు, చాలా రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ మాటలు వింటూ ఉంటుంటే. ఒకసారి కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి గారు, సో చాలా వైబ్రేటింగ్గా ఉన్నారు. ఈవెన్ పార్టిసిపెంట్స్ కూడా, ఆర్గనైజర్స్ ఎంత వైబ్రేటింగ్ ఉన్నారు, పార్టిసిపెంట్స్ కూడా చాలా బోల్డ్గా ఉన్నారు. యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా ఒక ఫిలసాఫికల్ థాట్ కూడా ఇందులో, సొసైటీని చేంజ్ చేయాలనేటువంటి ఒక స్ట్రాంగ్ విల్ ఉంది. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాజ్ ఎ ఆర్గనైజేషన్? మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మమ్మల్ని వెక్కిరించారండి. ఇదేంటి కట్నం తీసుకోకుండా పెళ్ళేంటి, అసలు కట్నం ఇస్తేనే దొరకట్లేదు, పెళ్ళిళ్ళు నిలబడట్లేదు, మాకు కట్నం ఇచ్చి చేసుకుంటేనే మ్యారేజ్ రిలేషన్స్ అన్నది బ్రేక్ అవుతున్నాయి, ఇంకా కట్నం తీసుకోకుండా ఉంటాం. అది యాటిట్యూడ్ ప్రాబ్లం. కట్నం అన్నది మీరు అసలు చెప్పాలంటే మన వ్యవస్థని పట్టి పీడిస్తున్న లంచగొండితనం ఇలాంటి సామాజిక రుగ్మతల్లో లాగా వరకట్నం అనేది రాచపుండు లాంటిది. ఇది ఎలా అంటే అందరినీ ఇది చచ్చేదాకా పోదు. ఈ ఆశ ఉన్నది ఏంటంటే సముద్రంలో ఎంత నీళ్లున్నా దాహానికి పనికిరాదన్నట్టు ఈ కట్నం ఇచ్చుకుంటూ పోతే ఆ వివాహ వ్యవస్థ నిలబడదు, అలాంటి రిలేషన్ ఉండదు. చాలామంది వెక్కిరించారు, ఏంటండి ఇది స్టార్ట్ చేశారు, ఎన్నో ఉన్నాయి కదా, సోషల్ అవేర్నెస్ అవి ఇవి చేయొచ్చు కదా. వీ హ్యావ్ సో మెనీ సోషల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. వికలాంగులకు జాబ్ పోర్టల్ ఉంది, వితంతు వివాహం ఉంది, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ దెన్ కాకపోతే మాది ఎన్జిఓ సంస్థ కాదు, ఇట్స్ ప్యూర్లీ సోషల్ బిజినెస్. దీంతో అంతగాని ఎన్జిఓ సంస్థ మాది అని మేము ఎక్కడా చెప్పలేదు. యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారమే మేము వెబ్సైట్ లాంచ్ చేసాము, దీని ప్రకారమే మేము వెళ్తున్నాం. ఇంకోటి చెప్తున్నాం కదండి, ఎవరైనా సరే మన కంట్రీలో చాలా వరకు ఏంటంటే పీతల బుద్ధి. ఒకళ్ళు పైకి వెళ్తున్నారంటే కింద పట్టి లాగేసే 10 పీతలు కింద ఉంటాయి, అంతేగాని చెయ్యి పట్టి పైకి లాగే సంస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్క మొరిగింది కదా అంటూ ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందా? డిస్కరేజ్ చేసే వాళ్ళందరూ కుక్క లాంటి వాళ్ళు, ఎంకరేజ్ చేసే లాంటి వాళ్ళందరూ ఏనుగు లాంటి వాళ్ళు. సో మేమందరం కూడా మోస్ట్లీ మా ఆలోచనలు, మా లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళతో మేము స్టార్ట్ చేసి 30 మంది చెప్పాను కదా, 30 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 16,000 మంది పైగా ఉన్నారు అని అంటే కనుక ఎంతమంది ఎంకరేజ్మెంట్ ఉంటే కానీ మనం రాలేం కదా. ఓకే, అభినవ్ గారు, ఇది పెళ్ళి అంటే కేవలం డబ్బులు లేకపోతే ఒక మోటోతో ఉండేది కాదు. 100 ఏళ్ళ కాపురం, తర్వాత 100 ఏళ్ళ జీవితం, తరతరాలకి సంబంధించినటువంటి పునాది. ఖచ్చితంగా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసిన తర్వాత పెళ్లి చేయాలంటారు మన పెద్దలు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఒక కుటుంబ వ్యవస్థని మీ భుజాల మీదకి ఎత్తుకున్నారు. సో ఎట్లాంటి స్ట్రగుల్ మీరు చేశారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ ఇనీషియల్గా మేము లాంచ్ చేసినప్పుడు చెప్పినట్లు చాలా అడ్డంకులు వచ్చాయండి. ఫేస్డ్ క్వైట్ అ ఫ్యూ ప్రాబ్లమ్స్. పీపుల్ వర్ సేయింగ్ ఈ మధ్య కట్నం ఇస్తేనే ఒక స్టేటస్ ఉంది, ఒక స్టాచర్ ఉంది, కట్నం తీసుకుంటేనే ఒక స్టాచర్ ఉంది, ఒక స్టేటస్ ఉంది, మీరు అట్లా కట్నాలు తీసుకోకుండా మీరు పెళ్ళిళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఎక్కువ నడవదు, 1 year 2 years కంటే మీకు ఎక్కువ చేయలేరు అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ ఓవర్ హియర్, ఈ మనీ ఏదైతే ఉంటుందో అండి, వెన్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ టు ది ఈక్వేషన్ బిట్వీన్ అ వైఫ్ అండ్ హస్బెండ్, దట్ ఈస్ వేర్ అ ఫైట్ స్టార్ట్స్. కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నప్పుడు ది ఛాన్సెస్ ఆఫ్ దట్ మ్యారేజ్ సర్వైవింగ్ లాంగర్ ఇస్ వెరీ హై అండి. ఎందుకంటే నువ్వు ఇంత ఇచ్చావు, నేను ఇది తీసుకొచ్చాను అనే టాపిక్ రాదు. ఏ గొడవ జరిగినా డబ్బుల పైన గొడవ జరగదు. కట్నం తీసుకొని పెళ్ళిళ్ళు గొడవలు ప్రతి పెళ్ళిలో జరుగుతుంటాయండి. జరగకుండా స్వీట్ మ్యారేజ్ అనేది ఏది ఉండదు. ఏదో ఒక అభిప్రాయాలు, ఏదో ఒక డిస్టర్బెన్స్ కంపల్సరీ వస్తూ ఉంటుంది. అండ్ గోయింగ్ అహెడ్, putting this back and moving forward is what marriage is all about. Yes. And when money comes into that equation, you cannot go forward. That is what we have observed in quite a few marriages. And that is what is our basic
basic knowledge, or that is what is our foundation for us to put this website. అభినవ్ గారు, మీరు రూపొందించినటువంటి ఒక టీజర్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మా నాన్నలు, నేను పెళ్లి చేసుకోవడానికి కట్నమెందుకివ్వాలి? మాతృత్వపు మధురిమలు పంచడానికి అమ్మ డబ్బడిగిందా? మమకారంతో భరోసా ఇవ్వడానికి నాన్న డబ్బడిగాడా? మరి జీవితాంతం నీకు తోడై నీడై భార్యగా ఉండటం కోసం నువ్వెందుకు నన్ను డబ్బడుగుతున్నావు? స్వయంవరం. కట్నం తీసుకొని కట్నం ఇవ్వని వధూవరులకు idon'twantdowry.com స్వయంవరం వేదిక. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భాస్కర ఆడిటోరియం, బిర్లా మందిర్ దగ్గర, హైదరాబాద్. వరకట్నాన్ని నిర్మూలించడం కోసం మాతో చేతులు కలపండి. సంప్రదించండి 9885810100 9885. అమ్మా నాన్నలు, నేను పెళ్లి చేసుకోవడానికి కట్నమెందుకు? స్వప్న గారు, సో ఎవరు ఎన్ని చెప్పినా ఏం జరిగినా సరే చాలా నీతులు చెప్తాం, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి అంటాం. కానీ ఒక్కసారి జరిగిన తర్వాత అది కంప్లీట్గా మనదే రెస్పాన్సిబిలిటీ, మనమే ఫేస్ చేయాలి. సో మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? మా మ్యారేజ్ అయ్యి 6 months అవుతుందండి. ఈ 6 monthsలో మీ జర్నీ ఎలా ఉంది? అంటే పెళ్ళికి ముందు మనకు చాలా ఊహలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి ఆదర్శాలు ఉంటాయి, కానీ పెళ్ళి అయిన తర్వాత జర్నీ అనేది సరికొత్తగా స్టార్ట్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది 6 months? 6 monthsలో మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవండి. డబ్బుకు సంబంధించిన విషయంలో హస్బెండ్ అండ్ వైఫ్ దాంట్లో, అంటే కట్నం ఇంత ఇచ్చారు, మీరు ఇంత పెట్టారు, మా వాళ్ళు ఇంత ఇవ్వలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇంత, మీరు ఇవ్వలేదు, అలాంటి అసలు వాటికి సంబంధించి మా ఇద్దరి మధ్యలో ఏది లేదు. ఎందుకంటే పెళ్ళికి ముందు తను నన్ను సింగిల్ 1 రూపీ కూడా, కట్నమే కాకుండా పెళ్లి ఖర్చులు కూడా తనే భరించి చేసుకున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్యన ఓకే, మీ 2 కుటుంబాల మధ్యన ఎలా ఉంది? మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు, మా కుటుంబాల మధ్య కూడా ఎలాంటి మనస్పర్ధలు లేదు. ఎందుకంటే మా హస్బెండ్తో ఫుల్ సపోర్ట్ మా అత్త మామ వాళ్ళు ఇచ్చారు. జనరల్గా కోడలు అత్త మధ్యన చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి, సొసైటీలో చూస్తూ ఉంటాం. కట్న కానుకలు తెచ్చిన దగ్గర కూడా ఏదో కాస్త దెప్పు పొడుపులు అని చూస్తూ ఉంటాం. కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? అలాంటి అసలుకైంది మా అత్త మామ తరపున నుండి చెప్పడానికి ఏ లేదండి. మా అమ్మ నాన్న తర్వాత మా అత్త మామ నాకు 2వ అమ్మ నాన్న అయ్యారు. ఓ గ్రేట్. సో సంతోష్ గారు, రియలీ చాలా హ్యాపీ అనిపించే విషయం. సో ఒకసారి అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ idon'twantdowry.com వేదిక నుంచి మీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? రిసీవింగ్ అంటే చాలా ఎక్సలెంట్ అండ్ యాక్చువల్లీ వాళ్ళు నన్ను ఇప్పుడు ఈ గత 6 months నుండి అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నా, మేము ఇక్కడ జాబ్ పర్పస్లో ఇక్కడ ఉన్నా కూడా ఎప్పుడు వచ్చినా సరే నాకు ఒక కోడల్ని కాకుండా నాకు కన్నా కూతుర్ని తీసుకొచ్చామని చెప్పేసి ఎప్పుడు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జీవిత భాగస్వామిని తరచుగా అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి గొడవలు లేకుండా నాకంటే ఎక్కువగా వాళ్ళ అత్త కోడళ్ళు ఇద్దరు కలిసిపోయారనే ఒక సంతోషం నాకు ఇంకా ఎక్కువగా ఉందండి. ఓకే, కృష్ణవేణి గారు, సో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, కొన్ని పెళ్ళిళ్ళని సక్సెస్ఫుల్గా చేశారు, ఒక జంట మన ముందు ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో హౌ యూ రిసీవ్? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా వెబ్సైట్ ద్వారా దగ్గర 34 మంది జంటలు ఒకటయ్యారు. కానీ చాలామంది ఏంటంటే మా స్వయంవర వేదిక ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది అప్డేట్ చేయట్లేదు. అది మేము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంక సరేలే అంటూ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, అట్లీస్ట్ ఓకే వి గాట్ మ్యారీడ్ అండి అను చిన్న మెయిల్ పెడితే అది మాకు సక్సెస్ రేట్లో మేము డేటా కలెక్ట్ చేసుకుంటాం. ఇంతమందికి ఏంటి 16,000 మంది ఉన్నారు, 34 మంది జంటలేనా అంటూ ఎవరు విమర్శించడానికి లేకుండా. అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏమండి మాకు పెళ్ళైన తర్వాత గొడవలు జరిగితే తర్వాత కట్నం అడిగితానంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం కొనుగోలు కొంటాం, కొనుగోలుదార మేలుకో అంటూ కంపెనీ ఇస్తుంది. అలాగే బీ అవేర్ అంతేకాని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు కట్నం అడుగుతా అంటే దానికి మనం గ్యారంటీ ఉన్నాం. ఒక వస్తువు మీరు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు, ఇక్కడ కొనుక్కోవట్లేదు, సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. సో సెలెక్ట్ చేసుకునే వస్తువుతో మీరు సెలెక్ట్ చేసుకునే ఒక మనిషితో ఇది మానసిక బంధం, మనీతో ముడిపడింది కాదు. కాబట్టి మీ యాటిట్యూడ్ని బట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ 6 నెలలుగా ఒక్క పొరపచ్చాలు లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు, అలాగే అందరు జంటలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డబ్బుతో ప్రమేయం లేదు కాబట్టి. లావణ్య గారు, ఈరోజు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా చదువుకుంటున్నారు, బాగా పోటీ పడి చదువుతున్నారు, చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. ఈవెన్ విదేశాల్లో కూడా అబ్బాయిలతో కలిపి పోటీగా జాబ్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఈరోజు అమ్మాయిలు ఎంతో హ్యాపీగా బయటికి పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సక్సెస్ఫుల్ స్టోరీస్ మీకు ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి?
సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏంటంటే మేబీ ఫర్దర్ స్టెప్ యాక్చువల్లీ దాని గురించి తెలియదు, కానీ నాలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను వచ్చాను, వాళ్ళు రాలేదు. వాళ్ళు బయటికి రావాలి, ఇంకా వాళ్ళకు తెలియాలంటే ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ నాలాంటి వాళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్. సో మనం ముందుంటే ఓకే, మన ముందు ఉన్నారు, మనము వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు, మనము వాళ్ళతో గెట్ ఆన్ అవుతే మనం అనుకుంది మన డెస్టినేషన్ మనం రీచ్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి తెలియడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మన మేడం అన్నారు చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు అండ్ చాలా తక్కువ మంది ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇలాంటి షోస్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా ఎక్కువ మంది అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ మందిలో మనం చేంజ్ అనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. అది అంటే ఇప్పుడు వరకు కూడా మనం కాలమ్స్ చూస్తూ ఉంటాం, దాంట్లో కట్నం ఇవ్వను అనేటటువంటి కాలం వచ్చే అవకాశం దగ్గరలో ఉందని మీరు భావిస్తారా? కట్నం ఇవ్వను కాదు, యాక్చువల్లీ నిన్న నేను ప్రోగ్రామ్ లో చూస్తే తీసుకోను అన్న వాళ్ళు ఎక్కువ కనిపించారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు ముందు చేంజ్ అయ్యారు. సో కట్నం తీసుకోము అన్నప్పుడు మేము కూడా ఇవ్వము అనే చెప్పాలి, ఎందుకంటే ఇవ్వడము ఇష్టం లేదు, తీసుకోవడము ఇష్టం లేదు. నేను అనుకున్నాను ఐ డోంట్ వాంట్ వరీ డాట్ కమ్. మోస్ట్ ఆఫ్ ద రేషియో అమ్మాయిలే ఉంటుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచుతారు, వాళ్ళకి పెంచడానికి ఏ ఒక్క విషయంలో ఇబ్బంది పడరు. కానీ